అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈరోజు వార్తలు చదువుతున్నది ప్రశాంత్. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిక్స్ సదస్సుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి భారత్కు రానున్నారు. భారత్తో బ్రిక్స్ ఎస్సీఓ వేదికలపై ఇరాన్కు మంచి సహకారం కొనసాగుతోందని తెహ్రాన్ తెలిపింది. పాకిస్తాన్లోని లక్కీ మార్వత్ బజార్లో రిక్షా బాంబు పేలుడుతో 9 మంది మృతి చెందగా 24 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 2 ట్రాఫిక్ పోలీసులున్నారు. సనాతన ధర్మంపై డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుల సామాజిక విభేదాలు పెంచే సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. టీడీపీ మహిళా విభాగం నేతలు, విశాఖ జిల్లా అధ్యక్షుడు పట్టాభి, కార్యదర్శి కృష్ణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ను కలిసి పార్టీ విజయాలను గుర్తు చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డుకు సభ్యులను నియమిస్తూ అధికారిక జీవో జారీ చేసింది. ప్రాంతీయ దౌత్యానికి ఊతమిస్తూ బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అగార్చి భారత్కు వస్తున్నారని టెహ్రాన్ ధృవీకరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయ్ ఇండియా టుడే గ్లోబల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పర్యటన వివరాలు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య పటిష్టమైన బహుపాక్షిక భాగస్వామ్యాన్ని బగాయ్ గుర్తించారు. ఇరాన్, భారత్ బ్రిక్స్, షాంఘై సహకార సంస్థల్లో సభ్యులుగా ఉన్నాయని, 2 సంస్థల్లో వారికి మంచి సహకారం సమన్వయం ఉందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ ప్రావిన్స్లో మరోసారి బాంబు పేలుడు కలకలం రేపింది. మంగళవారం పాకిస్తాన్లోని లక్కీ మార్వత్ జిల్లాలో రద్దీగా ఉండే ఓ బజార్లో రిక్షాకు అమర్చిన బాంబు పేలడంతో దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర పేలుడులో మరో 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రపంచ అణ్వాయుధ చరిత్రలో రష్యా మరో సంచలనానికి తెరలేపింది. శత్రు దేశాల గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టికల్ క్షిపణి సర్మట్ను రష్యా విజయవంతంగా పరీక్షించింది. నిన్న జరిగిన ఈ ప్రయోగాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా పర్యవేక్షించి ప్రపంచ దేశాలకు బలమైన సంకేతాలు పంపారు. పశ్చిమ దేశాలు సాటర్న్ 2 అని పిలుచుకునే ఈ క్షిపణి ప్రస్తుతానికి భూమిపై ఉన్న ఏ రక్షణ వ్యవస్థకు చిక్కని వినాశకారిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. సంవత్సరం పాటు బంగారం కొనుగోలు నిలిపివేయాలని, వర్క్ ఫ్రం హోం పద్ధతులను అవలంబించాలని, దేశీయ లేదా అంతర్జాతీయ అనవసరపు ప్రయాణాలు తగ్గించుకోవాలని, పెట్రోల్, డీజిల్తో పాటు చివరికి వంట నూనె వినియోగాన్ని సైతం తగ్గించుకోవాలని సూచించారు. దీనికి అనుగుణంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, ఇతర వీఐపీ వాహన కాన్వాయ్లను 50% తగ్గించాలని ఆయన ఆదేశించారు. దేశవ్యాప్తంగా తలెత్తుతున్న ఇంధన కొరత, సరఫరా అంతరాయాల ఆందోళన నేపథ్యంలో ప్రధాని మోడీ చేసిన పొదుపు విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు. తమిళనాడు రాజకీయాల్లో మరోసారి సనాతన ధర్మాంశం తీవ్ర చర్చకు దారితీసింది. డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ శాసనసభ వేదికగా మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలను పునరావృతం చేశారు. గతంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై బీజేపీ సహా పలు హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తాజా అసెంబ్లీ ప్రసంగంలో ఉదయనిధి మరోసారి స్పష్టం చేశారు. మనుషుల మధ్య కుల, సామాజిక విభేదాలను పెంచే సనాతన ధర్మం నిర్మూలించాల్సిందే అని వ్యాఖ్యానించారు. வெல்க தமிழ், வாழ்க தமிழ்நாடு, மக்களை பிரிக்கும் சனாதனம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். நன்றி, வணக்கம். ఇంధనం ఆదా చేయాలని పీఎం మోడీ ఇచ్చిన పిలుపును కొందరు బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదు. మధ్యప్రదేశ్లో 2 లీడర్లు 100 కార్లలో ర్యాలీలు చేశారు. శివపూర్లో పిచోరే ఎమ్మెల్యే ప్రీతం సింగ్ ఏకంగా 300 కార్లతో గుడికి వెళ్లారు. మరోవైపు టెక్స్ట్ బుక్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టేందుకు సౌభాగ్య సింగ్ 100కు పైగా కార్లతో ఉజ్జయిన్ నుంచి భోపాల్కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఏపీలో పాఠశాలకు వెళ్లే పేద విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం పథకంలో భాగంగా ఈ ఏడాది కూడా డబ్బులు జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే విద్యార్థుల డేటా సేకరించిన అధికారులు వాటిని క్షేత్రస్థాయిలో తనిఖీల కోసం పంపారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ఏడాది మొత్తం 78 లక్షల మందికి తల్లికి వందనం పథకం అందించనున్నారు. ఏపీలో కొత్త వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత కేవలం 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. డీలర్లు టెంపరరీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అధికారులు 24 గంటల్లో ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. ఆ గడువులో స్పందించకపోతే రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా ఆమోదం పొందేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు. దీంతో వాహనదారులకు ఆర్సీ నెంబర్ జనరేషన్ త్వరగా పూర్తి కానుంది. అయితే ఫ్యాన్సీ నెంబర్ వాహనదారులకు ఈ విధానం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. ఆన్లైన్లో ఐబొమ్మ మళ్లీ ప్రత్యక్షమైంది. దాన్ని ఆపరేట్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు సైట్ క్లోజ్ చేశారు. అప్పటి నుంచి ఆ సైట్ అందుబాటులో లేదు. తాజాగా ప్రత్యక్షమవడం, కొత్త సినిమాలు కనిపించడం కలకలం రేపుతుంది. ఇది సినీ ఇండస్ట్రీకి షాక్ గానే చెప్పొచ్చు. దీనిపై పోలీసులు ఏ మేరకు స్పందిస్తారో చూడాలి. పుష్ప 2 ద్వారా మరింత ప్రాముఖ్యం పొందిన తిరుపతి గంగమ్మ జాతర ముగిసింది. గంగమ్మను వెంకటేశ్వరుడి సోదరుగా భావించి వారం రోజుల పాటు వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మగవారు మహిళల్లా రెడీ అయి పూజలు చేయడం జాతరలో హైలైట్. ఈ తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూప దర్శనం, చెంప నరకడం అనే కార్యక్రమంతో జాతర ముగిసింది. పుట్టమన్నుతో అమ్మవారి రూపం ఏర్పాటు చేయగా ఆ మట్టి కోసం భక్తులు పోటీ పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ట్రాన్స్జెండర్ సమాజ అభ్యున్నతికి మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల వెల్ఫేర్ బోర్డుకు సభ్యులను నియమిస్తూ అధికారిక జీవో విడుదల చేసింది. జిల్లా కలెక్టర్లు, జిల్లా మెజిస్ట్రేట్ సిఫార్సుల ఆధారంగా ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విశాఖపట్నం మరియు తిరుపతి జిల్లా కలెక్టర్లను ప్రాంతీయ ప్రతినిధులుగా ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్జెండర్ల హక్కును పర్యవేక్షణతో పాటు వారికి సమాన అవకాశాలు కల్పించే దిశగా ఈ నిర్ణయం కీలకమని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు పూర్తి చేయాల్సిన ప్రక్రియలను తక్షణమే ముగించాలని సూచించారు. ఎన్నికల ముందస్తు కార్యక్రమాల పురోగతిపై మంగళవారం ఎస్ఈసి కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ డిలిమినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు జూన్ 26 వరకు గడువు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే బీసీ రిజర్వేషన్ ఖరారు కోసం అవసరమైన డెడికేషన్ కమిషన్ పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సమయపాలనతో పూర్తి కావాలని కమిషనర్ అధికారులను సూచించారు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ దేశం వదిలి వెళ్లే అవకాశం ఉందని, ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్ చేశారు. పారదర్శకంగా విచారణ జరిపి సమాజంలో మహిళలకు విశ్వాసం కలిగించాలని కవిత పేర్కొన్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, బండి సంజయ్ గారి కుమారుడు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలో
భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉన్నది, ఇట్లాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని వాళ్ళు దేశం దాటిస్తారు మొదలు. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా వారిని మరి కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. మొట్టమొదలు ఆ పని చేసినట్టయితే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక విశ్వాసం వస్తుంది, పారదర్శకంగా మరి మంచి విచారణ జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం ఒకటి వస్తుంది. ముందు తనను కట్టడి చేసిన తర్వాత మరి అమ్మాయి వాళ్ళ మీద వీళ్ళ మీద అమ్మాయి వాళ్ళు రకరకాల కేసులు పెట్టుకున్నారు. అది కోర్టు చట్టం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా జరుగుతుంది. కానీ ముందు తను బయటకు వెళ్లకుండా చూడాలి, పోలీసు వాళ్ళు విశ్వాసాన్ని కల్పించాలి. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగానికి చెందిన మహిళలందరూ విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు పట్టాభిని మరియు కార్యదర్శి కృష్ణని వీరితో పాటు విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ని కలిసి తెలుగుదేశం సాధిస్తున్న విజయాలను గుర్తు చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. విశాఖలో పలువురు నిర్వాహకులు స్పా ముసుగులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. సంపత్ వినాయక టెంపుల్ సమీపంలో స్పా వైబ్ లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ 3 టౌన్ పోలీసులు కలిసి మంగళవారం సాయంత్రం రైడ్ చేశారు. ఈ దాడిలో 4 యువతులను గుర్తించి హోంకు తరలించారు. జీవీఎంసీ నార్త్ జోన్ పరిధిలో రోజురోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రజలతో సిబ్బంది మమేకం అవ్వరని గతంలో పలు విమర్శలు వచ్చాయి. ఇటీవల ఏపీడీ, ఆర్బీల మధ్య జనగణన సర్వే కోసం వాగ్వాదం చోటు చేసుకుంది. జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం వినతులు పెరిగిపోతున్నాయని, జోన్ పరిధిలో సర్వేల పేరుతో సిబ్బంది సచివాలయాలకు దూరంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి. విశాఖకు చెందిన మానస్ మల్లా యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్స్ టాలెంట్ 2026లో ప్రపంచ టాప్ 15లో నిలిచాడు. జూన్ 9న అమెరికాలో జరిగే సదస్సులో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ను మానస్ నేరుగా కలవనున్నాడు. ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయుడు ఇతనే. పోటీ పరీక్షల్లో ఒత్తిడితో తన స్నేహితుడు ఆత్మహత్యకు యత్నించడం మానస్ను కలిచివేసింది. దీంతో విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేలా ఏదైనా చేయాలనే సంకల్పంతో స్టెమ్ క్వెస్ట్ అనే యాప్ను రూపొందించాడు. భారీ ఎత్తున జరిగిన పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు దువ్వరపు రామారావు శ్రీనివాసరావు గారిని సన్మానించి సత్కరించారు. ఈరోజు ఉదయం 54వ వార్డులో ఉన్న యోగసిద్ధ ఆంజనేయ స్వామి వారి హనుమాన్ జయంతి సందర్భంగా తెదేపా విశాఖ పార్లమెంట్ ఉత్తర నియోజకవర్గం 54వ అధ్యక్షులు కుట్టా కార్తిక్ గారి ఆహ్వానం మేరకు కంచరపాలెంలో ఉన్న యోగసిద్ధ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్న తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ దువ్వరపు రామారావు గారు మరియు రాష్ట్ర శెట్టి బలిజ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అనుసూరి మధుసూదన్ రావు, 54వ వార్డు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పీలా వెంకటరమణ మరియు దేవాలయం కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతవరకు ముఖ్య వార్తలు చూశారు. ఇప్పటి నుంచి స్పీడ్ బైట్స్. వైద్య రంగంలో కీలకమైన పాత్ర నర్సులదే అని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ కె మహేష్ బాబు అన్నారు. మంగళవారం నాడు సిహెచ్సిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగంలో నర్సులకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన ఫ్లోరెన్స్ నైట్గిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఈమె సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె మహేష్ బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నారని, వైద్య రంగంలో కీలకమైన నర్సుకి గౌరవాన్ని, హుందాదానాన్ని తీసుకువచ్చిన ఫ్లోరెన్స్ నైట్గిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకోవడం నిజంగా సంతోషమని తెలిపారు. ప్రతి ఆసుపత్రికి వచ్చే ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సులు అందించే తోడ్పాటు వెలకట్టలేనిదని తెలిపారు. మహిళలు, బాలలపై జరుగుతున్న నేరాలు నియంత్రణతో పాటు అసాంఘిక కార్యక్రమాల నిర్వహణపై పోలీసులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఇన్ఛార్జ్ డిఎస్పీ ఈ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణంలోని పద్మావతి ఫంక్షన్ హాల్ నందు మంగళవారం జరిగిన సమావేశంలో నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల భద్రతను ప్రధాన బాధ్యతగా భావించి మహిళలు, బాలికలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో వేగవంతంగా స్పందించాలని ఆదేశించారు. ముఖ్యంగా బాధితులకు తక్షణమే సహాయం అందించడంతో పాటు నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బాల్య వివాహాల నిర్మూలన, మహిళా రక్షణ, బాలికల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన, మహిళల భద్రత కోసం అందుబాటులో ఉన్న శక్తి యాప్ నమోదు, వినియోగంపై సమగ్రంగా అవగాహన కల్పించారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దగ్గువానిపాలెం ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన వాహనాలు అనుమానితుల తనిఖీలో 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని 2 తమిళనాడు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పెందుర్తి ఇన్స్పెక్టర్ కెవి సతీష్ కుమార్ ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్కే జిలాని సిబ్బందితో కలిసి మంగళవారం ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో దగ్గువానిపాలెం ప్రాంతంలో పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో 2 వ్యక్తులు కాలేజీ బ్యాగ్తో అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణలో వారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారని తెలిసింది. పి మహేష్ బాబు మంగళవారం పెందుర్తి నియోజకవర్గంలోని వేపగుంట జీవీఎంసీ 94వ వార్డ్ పరిధిలో నూతనంగా నిర్మించిన నాయి బ్రాహ్మణుల సామాజిక భవనాన్ని ప్రారంభించారు. జీవీఎంసీ నిధులతో 19.97 లక్షల వ్యయంతో నిర్మించిన శ్రీ ముత్యాంబ నాయి బ్రాహ్మణుల సామాజిక భవనమును పెందుర్తి జోనల్ కమిషనర్ శంకర్రావు, మాజీ కార్పొరేటర్ బల్లా శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. గోపాలపట్నం నగరంలోని పలు వార్డుల్లో జరిగిన గ్రామ దేవతల పండగల మహోత్సవాల్లో జనసేన పార్టీ నాయకులు బెహరా భాస్కర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం 92వ వార్డు వెంకటాపురం మరియు 52వ వార్డు కసరా ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట 92వ వార్డు వెంకటాపురం మూడుగల్లు సమీపంలో కొలువై ఉన్న శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండుగల సందర్భంగా ఆయన ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం 52వ వార్డు కసరాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ బంగారమ్మ అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన బడి పిలుస్తుంది కార్యక్రమం గాజువాక మండలం మిందిలో ఘనంగా నిర్వహించబడింది. మింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హనుమాన్ జయంతి సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని శివాజీపాలెం రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిహెచ్ వెంకట పట్టాభిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న పట్టాభిరామ్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాద పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ సభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తల నుంచి
శుభాకాంక్షలను స్వీకరించారు. కార్యాలయం మొత్తం పండగ వాతావరణాన్ని తలపిస్తూ పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమానికి హాజరైన విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. విశాఖపట్నం నాయుడు తోటలోని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ఆవరణలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. నర్సింగ్ సూపరింటెండెంట్ ఎన్ దేవి నేతృత్వంలో నర్సుల బృందం ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంది. రోగులకు అంకితాభావంతో నిబంధనలతో సేవలందిస్తున్న నర్సుల కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ వేడుకలను పురస్కరించుకొని శంకర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్ట్ అండ్ సిఇఓ ఆత్మకూరి కృష్ణ కుమార్ తన ఆదేశాలను వినిపిస్తూ రోగుల ఆరోగ్య పరిరక్షణలో నర్సులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. రంపచోడవరంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జరగబోయే రేలా ఉత్సవాలను జయప్రదం చేయాలని గిరిజన సంఘ నాయకులు పి సీతారామయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని కొండఈగూడెం గ్రామంలో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడుతూ ఈ నెల రంపచోడవరం 24, 25, 26 తేదీల్లో జరిగే రేలా ఉత్సవాలకు ప్రతి గిరిజనుడు రావాలని పిలుపునిచ్చారు. పలాస కాశీబొగ్గు మున్సిపాలిటీ పరిధిలోని కాశీబొగ్గ జెడ్పీహెచ్ఎస్ క్రీడా మైదానంలో కుమార్ టీ పాయింట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను జిల్లా కబడ్డీ అధ్యక్షులు వై వెంకన్న చౌదరి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, కబడ్డీ వంటి గ్రామీణ క్రీడలు శారీరక దృఢంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇంధన పొదుపు లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% మేర తగ్గించాలని అధికారులను ఆదేశించడమే కాకుండా కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని సూచించారు. భద్రతా దృష్ట్యా తన వద్ద ఉండే ఎస్పీజీ కమాండాల సంఖ్యను కూడా తగ్గించుకున్న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు పిలుపునిస్తూ స్వయంగా ఈ పొదుపు సూత్రాలను పాటించడం విశేషం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ద సినిమా ట్రైలర్ ముంబైలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 18న ఈవెంట్ ఉంటుందని పేర్కొన్నారు. చరణ్ హైదరాబాద్ లో కొట్టిన బంతి మహారాష్ట్ర ముంబైలో పడినట్లు ఎడిట్ చేసిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఐపీఎల్లో ధోని ఆట కోసం ఆయన ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వారందరికీ గుడ్ న్యూస్. ఎల్లుండి ఎల్ఎస్జీతో సిఎస్కే తలపడే మ్యాచ్లో ఎంఎస్డీ ఆడే అవకాశాలు ఉన్నట్లు క్రిక్బజ్ తెలిపింది. జట్టుతో పాటు ఆయన లక్నో వెళ్తారని చెప్పింది. ఆయనకి ఫిట్నెస్ సాధిస్తే బరిలో దిగుతారని వెల్లడించింది. లీగ్ ప్రారంభంలో 2 వారాల పాటు ధోని దూరం అవుతారని సిఎస్కే ఫ్రాంచైజీ చెప్పగా ఆయన ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్లో ఇవాళ కేకేఆర్ ఆర్సీబీ మధ్య కీలక పోరు జరగనుంది. మెరుగైన నెట్ రన్ రేట్ 14 పాయింట్లతో టేబుల్లో టాప్ 2లో ఉన్న బెంగళూరు గెలిస్తే దాదాపు ప్లే ఆఫ్స్ కు చేరువ కానుంది. మరోవైపు కేకేఆర్ ఆడిన 10 మ్యాచ్ల్లో 4 గెలవగా 1 రద్దయింది. ఈ క్రమంలో మిగతా 4 మ్యాచ్ల్లో 1 ఓడినా ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం స్టే ట్యూన్ టు సిటీ న్యూస్. థ్యాంక్ యూ.